గల్ఫ్ వార్లో ఓ అరడజను అమెరికా ఫ్లైట్లను ఇరాన్ కూల్చేసింది. అయితే స్వయంగా అమెరికానే తన ఫ్లైట్ని కూల్చేసిన సంగతి ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది. నిజంగా అమెరికానే తన సొంత ఫ్లైట్ని బ్లాస్ట్ చేసిందా? చేస్తే అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? దాని వెనక ఉన్న 48 ఏళ్ల హిస్టరీ ఏంటి? టేక్ ఏ లుక్. వందల కోట్ల విలువైన విమానాన్ని బ్లాస్ట్ చేసిన అమెరికా రహస్యాల కంటే డబ్బెక్కువ కాదంటూ ప్రకటన. ఇంతకీ అమెరికా తన జెట్ ఫైటర్లను తానే ఎందుకు పేల్చేసింది? అమెరికా ఇరాన్ భూభాగంలో తమకు చెందిన అత్యాధునిక విమానాన్ని అమెరికా స్వయంగా బాంబులతో పేల్చేసింది. దీని ఖరీదు $100 మిలియన్ కావడంతో ఈ చర్చ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మన కరెన్సీలో 931 కోట్ల ఖరీదైన ఈ విమానాన్ని ఎందుకు బ్లాస్ట్ చేసిందనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇది జరిగిన టైమింగ్ గమనించినప్పుడు గత వారంలో ఇరాన్ F-15 ఈ విమానాన్ని కూల్చేసింది. ఆ సందర్భంలో ఒక పైలట్ ని వెంటనే రక్షించగా మరో పైలట్ మాత్రం 2 రోజుల తర్వాత రెస్క్యూ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ స్క్లూటింగ్ ఆపరేషన్ అమెరికా చేపట్టింది. డినైల్ ఆఫ్ క్యాపబిలిటీ లేదంటే డినైల్ యాక్షన్ గా దీన్ని డిఫెన్స్ పరిభాషలో పిలుస్తూ ఉంటారు. రెండో పైలట్ ని రెస్క్యూ చేసేందుకు అమెరికా పెద్ద బలగాన్నే తరలించుకు వెళ్లింది. వందలాది నేవీ సీ కోల్ట్స్ సహా వెళ్లిన విమానాల్లో అమెరికా బ్లాస్ట్ చేసిన విమానం కూడా ఒకటి. ఇది అత్యంత ఆధునిక ఎయిర్ క్రాఫ్ట్ అయినా సరే సాంకేతిక లోపంతో ఎడారి ప్రాంతంలో నిలిచిపోయింది. ఆ విమానంలో అత్యంత కీలకమైన సెన్సార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, రహస్య యుద్ధ సాంకేతికత ఉన్నాయి. ఈ టెక్నాలజీ ఇరాన్ చేతికి చిక్కితే తమ సైనిక రహస్యాలు బయటపడతాయని అమెరికా ఆలోచన. అందుకే ఆర్థికంగా భారీ నష్టమైనా భరించి దేశ భద్రతకి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో అక్కడున్న కమాండోలు ఆ విమానాన్ని పేల్చివేసి పైలట్ ను మరో విమానంలో సురక్షితంగా తరలించారు. ఇదే తరహా సంఘటన 1980లో జరిగిన ఆపరేషన్ ఈగల్ క్లాలో జరిగింది. అయితే అప్పట్లో ఇరాన్ దగ్గర బందీలుగా ఉన్న తమ 53 మంది రాయబార సిబ్బందిని విడిపించడానికి అమెరికా ప్రయత్నించింది. అయితే అప్పట్లో అది ఫెయిల్ అయింది. దీంతో అమెరికా తమ విమానాలను ఇరాన్ ఎడారిలో వదిలిపెట్టి రావాల్సి వచ్చింది. అప్పుడేం జరిగిందంటే 8 RH-53D హెలికాప్టర్లలో అమెరికన్ ఆర్మీ బయలుదేరగా ఎడారిలో 5 మాత్రమే పనిచేశాయి. వాటిలో ఒకటి మరొక దానితో ఢీ కొట్టడంతో 8 మంది సోల్జర్లు చనిపోయారు. ఆ రెస్క్యూ మిషన్ మధ్యలో నిలిపివేయగా బందీలను మాత్రం ఇరాన్ 444 రోజుల తర్వాత విడిచిపెట్టింది. ఇక అమెరికా మిగిలిన హెలికాప్టర్లను అక్కడే వదిలేసింది. అప్పట్లో అది తీవ్ర విమర్శల పాలైంది. ఈసారి అలాంటిది జరగకూడదని అమెరికా తన ఫ్లైట్ ని బ్లాస్ట్ చేసింది. ఇరాన్ ఈ విమాన శకలాల ఫోటోలను విడుదల చేస్తూ అమెరికా ఆపరేషన్ విఫలమైందని ఎద్దేవా చేసింది. అమెరికా మాత్రం 100 కోట్ల ఆస్తి కన్నా సైనిక రహస్యాలకే విలువ ఇస్తామని చెప్పకనే చెప్పింది.